ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట జిల్లాలో ఈరోజు కలెక్టర్ హైమావతి పర్యటించారు. కొండపాక మండలం బందారంలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. నర్రా జైపాల్ రెడ్డి అనే ఒక రైతుకు సంబంధించిన ఆయిల్ ఫామ్ తోటలకు వెళ్ళి ఆయిల్ ఫామ్ మొక్కలను ఆమె నాటడం జరిగింది. మొత్తంగా ఆయిల్ ఫామ్ తోటల పెంపకానికి ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తుందని చెప్పి ఈ సందర్భంగా హైమావతి తెలిపారు. రైతులంతా కూడా ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపాలని చెప్పి ఆమె ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. నంగునూరు మండలం మగ్దుంపూర్కు సంబంధించిన ప్రభుత్వ ఉపాధ్యాయులు వినూత్న పద్ధతిలో విద్యార్థులను ఆకర్షించడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు వినూత్న పద్ధతిలో రంగులు అద్దడంతో పాటు అది ఒక రైలు ఆకారంలో దాని డిజైన్ తయారు చేసి విద్యార్థుల్ని ఆకర్షించడం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో మంచి విద్య అందిస్తున్నామని విద్యార్థులంతా కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చేరాలని చెప్పి ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు ప్రసాద్ తెలపడం జరిగింది. విద్యార్థులను ఆకర్షించే విధంగా తయారు చేసినటువంటి ఈ రైలు డిజైన్ ఏదైతే ఉందో అది ప్రజల్ని ఆకర్షిస్తూ ఉన్నది. ఇక మెదక్ జిల్లా వార్తలు వచ్చేసరికి రామాయంపేటలో ప్రజలంతా కూడా రేషన్ షాపుల వద్ద అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి నెలకొన్నది. 3 నెలలకు సంబంధించిన రేషన్ ఒకేసారి ఇవ్వడం కోసం ప్రభుత్వం నిర్ణయం తీసుకుని బియ్యం పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చాలా రేషన్ షాపుల వద్ద తీవ్రమైనటువంటి జాప్యం జరుగుతూ ఉంది. ఒక్కో మనిషికి సుమారు గంట పాటు రేషన్ షాపుల వద్ద పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొన్నది. ఈ నేపథ్యంలోనే రేషన్ షాపుల వద్ద తమ వస్తువులను ఉంచి వాళ్ళు బయటకు వెళ్ళిపోయి నిలబడుతున్నటువంటి పరిస్థితి. ఉదయం 7 గంటల నుంచే పెద్ద ఎత్తున ప్రజలు రేషన్ షాపుల వద్దకు వెళ్ళి తమ సంచులను వస్తువులను అక్కడ ఉంచి క్యూలో పెట్టి నిలబడాల్సిన దుస్థితి నెలకొందని చెప్పి ప్రజలంతా వాపోతున్న పరిస్థితి నెలకొన్నది. రామాయంపేటలో కూడా అవే దృశ్యాలు కనిపించాయి. గత వారం 10 రోజులుగా ఉమ్మడి మెదక్ జిల్లాలో, అటు సిద్దిపేట జిల్లాలో, సంగారెడ్డి జిల్లాలో ఇవే దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఒకేసారి ఈ 3 నెలల రేషన్ షాప్ సంబంధించిన రైస్ని ఇవ్వడం అనేది మంచి పద్ధతి కాదని చెప్పి ప్రజలంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతుంది. డంప్ యార్డుకు వ్యతిరేకంగా నల్లవెల్లి, ప్యారానగర్ ప్రాంతాలకు సంబంధించిన అటవీ ప్రాంతంలో పర్యావరణం విచ్ఛిన్నమయ్యే విధంగా డంప్ యార్డు ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుని జీవో విడుదల చేసిన నేపథ్యంలో ప్రజలంతా కూడా 133 రోజులుగా పెద్ద ఎత్తున వాళ్ళు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా నల్లవెల్లి, ప్యారానగర్ ప్రాంతానికి సంబంధించిన ప్రజలంతా దీక్షలు కొనసాగిస్తూ ఉన్నారు. తక్షణమే ప్రభుత్వం తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని జీవోని రద్దు చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని వాళ్ళు హెచ్చరించడం జరిగింది. ఇక జహీరాబాద్ నియోజకవర్గానికి సంబంధించి జహీరాబాద్లోని రహమత్ నగర్, కేసీఆర్ నగర్ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల ప్రజలంతా కూడా అవస్థల పాలవుతున్నారు. అక్కడ మురికి చేరింది, చెత్త చేరింది, నీళ్లు కూడా సక్రమంగా రావడం లేదని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆయా ప్రాంతాలంతా కూడా చెత్త చెదారంతో నిండిపోయినప్పటికీ కూడా మున్సిపల్ అధికారులు ఏమాత్రం పట్టించుకోకుండా తమను అవస్థలకు గురి చేస్తున్నారని చెప్పి ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలా రోజులుగా తాము మున్సిపల్ కార్యాలయానికి వెళ్ళి అనేక రకాలుగా ఫిర్యాదు చేసినప్పటికీ, అధికారులను కోరినప్పటికీ కూడా ఏమాత్రం స్పందన కనిపించడం లేదని చెప్పి కేసీఆర్ నగర్కి సంబంధించిన డబుల్ బెడ్రూమ్ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ చెత్త చెదారం మూలంగా తమ పిల్లలకు డెంగ్యూ, మలేరియా లాంటి వ్యాధులు సోకుతున్నాయని ప్రభుత్వము అట్లాగే మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి తమ ప్రాంతంలో శుభ్రత ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఆ ప్రాంత ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇవి ప్రధానంగా ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న వార్తలు.